యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు ప్రభు వల్ల సంధించడానికి, దేవుని యొక్క సంయోచితమైన సహాయాన్ని అందించడానికి కూడి వచ్చిన మీ అందరికీ స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి, దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. తరలి వచ్చండి, కన్నులు మూయండి. నాతో పాటు ప్రార్థనలో. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడివైన తండ్రి, నీ నామమునకు వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ఇప్పటి వరకు నాయన నిన్ను స్తుతిస్తూ, నాయన ప్రార్థిస్తూ, నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి మాతో మాట్లాడమని, నీ స్వరమును వినిపించి మీ ముఖ దర్శనమును మాకు కనుపరిచి, వ్యతిరేక్తంగా నిలబడుతున్నటువంటి దురాత్మ క్రియలన్నీ కాల్చి భస్మము చేయమని, మహిమ మీరు పొందమని యేసు అత్యున్నత శ్రేష్టమైన పవిత్ర నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో వ్రాయబడినటువంటి దేవుని సత్యము మనలను ప్రేమించుచు అనే మాట మనం గమనించాలి. ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అది గత కాలంలో దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని గూర్చి చెబుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. జరిగిపోయిన కాలం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటారు. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం, వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఇక్కడ జరుగుతున్న కాలం గురించి చెబుతున్నాడు. ప్రేమించుచు. ఆ ప్రేమ అనేది గత కాలంలో ఉంది, ఈ కాలంలో ఆగిపోయింది అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడడం లేదు. ఆ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏ ప్రేమతో అయితే దేవుడు మనలను ప్రేమించి మన కొరకు శిలువ యజ్ఞమయ్యాడో, యాగమయ్యాడో, ఆ యాగమైనటువంటి యాగానికి మూల కారణమైన ప్రేమ ఆగిపోలేదు. అసలు శిలువ యజ్ఞం అంటే లోకంలో ఉన్నవాడికి వెర్రితనము. కానీ రోమాపత్రిక 5వ అధ్యాయంలో దేవుడు రాయించాడు ఆ 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రేమను వెల్లడిపరుచుట శిలువ యజ్ఞం అంటే. దేవునికి మన మీద ఎంత ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమను ఒక ధ్వజముగా ఎత్తి, ఇదిగో నాకు ఇంత ప్రేమ ఉందరా మీ మీద. ఎంత ప్రేమయ్యా అంటే శిలువను భరించునంతగా. శిలువ మరణాన్ని ఆయన భరించాడు. కాకినాడలో ఒక ప్రముఖ సువార్త గాయకులు డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారు
ఆయన దేవుని సేవకులు కూడా. వారు ఒక పాటలో రాశారు, సిలువను వరించి అని రాశారు. వరించడం అంటే కోరుకోవడం, భరించడం అంటే శ్రమ అయినా పర్లేదులేండి నేను ఓర్చుకుంటాను అని అనుకోవడం. మనలను ప్రేమించినప్పుడు సిలువ ఆయనకు ప్రియమైనదిగా మారిపోయింది. సిలువ అనేది అత్యంత నీచమైన అవమానకరమైనటువంటి మరణం. దేవుని దృష్టిలో శాపగ్రస్తుడైనటువంటి వాడు కొయ్య మీద వ్రేలాడాలి అనే శాసనము ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. దేవుని దృష్టిలో శాపగ్రాహిగా, మనుషులందరి దృష్టిలో అపహాస్యానికి, హేళనకు హేతువుగా యేసు సిలువ మీద వ్రేలాడాడు. ఇది మాటలతో చెప్పుకోవడం చాలా ఈజీ, కానీ ఒకసారి మనము ఆ స్థానంలో ఉండి ఊహించుకుంటే నిజంగానే మన గుండె కరిగి నీరైపోతుంది. ఇదేదో సాధారణమైన విషయం కాదు, ఇదేదో ఆకతాయి సంగతి కాదు. సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం. ఎందుకంటే వాడికి సిలువలో ఉన్న విలువేంటో వాడికి తెలీదు. ఏం సార్, ఎవరినైనా కత్తించుకుని నరిగితే ఆ కత్తిని పూజిస్తారా? ఉరిదీస్తే తాడును పూజిస్తారా? సిలువేస్తే సిలువను పూజించడం ఏంటి? మీకు బుద్ధి ఉందా లేదా? అయినా మనం ఎప్పుడో పుట్టకముందు మనం పాపం చేస్తామని మన కోసం ముందుగా ఆయన చనిపోవడం ఏంటి అండి? ఎల్లైకి రోగం వస్తే పుల్లైకి మందేసినట్టు మనం పాపం చేస్తే ఆయన సిలువేయబడడం ఏంటి? నాన్ సెన్స్ అంతా అంటాడు. వాడు నశించుచున్న గుంపులో ఉన్నాడు గనుక. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వానికి ఎలా ఉంది అని అంటే అది దేవుని శక్తి. సిలువ ప్రేమ, సిలువ దేవుని శక్తి, సిలువ దేవుని జ్ఞానము. సిలువ అనేది ఎంత విలువైందో చాలామందికి తెలీదు అండి. సిలువ జ్ఞానము అని ఎందుకన్నానంటే, యూదులు సూచక క్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. 1 కొరింథీ 1:22-23 చదువుతున్నాను. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ దేవుని జ్ఞానము అండి. 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ దేవుని శక్తి. క్రిందకు వచ్చి ఏం చెప్తాడు? సిలువ సూచక క్రియ. ఏం సార్ అక్కడ లేదు కదా, మీరేంటి కొత్త కవిత్వం చెబుతున్నారు? బైబిల్లో సూచక్రియ అని ఉందా అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, యూదులేమో సూచక్రియ అడుగుచున్నారట. వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలంటే సూచక్రియ కావాలి. నువ్వు దేవుని యొద్ద నుండి దిగి వచ్చానని చెప్పుకుంటున్నావు. మోషే పైనుంచి దిగి వచ్చాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి మోషే. మరి నువ్వు కూడా దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి అయితే నువ్వేం చేయాలంటే, మోషే మాకు మన్నాన్ని ఇచ్చాడు, ఏదో సూచక్రియ చెయ్యి. యోనా సమాధిలో ఉండి తిరిగి లేచాడు, అలాంటి సూచక్రియలు కావాలి. వీళ్ళకి ఎంతసేపు సూచక్రియలు. యోనా సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయాడు, మత్స్యము యొక్క గర్భంలోనికి వెళ్ళిపోయాడు. సూచక్రియ కావాలంటే యేసయ్య అన్నాడు, యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదు, యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎంతసేపు సూచక్రియ కావాలి వాళ్ళకి, ఏదో ఒక అద్భుతం కావాలి. ఈనాడు కూడా యూదా బ్యాచ్ చాలామంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. క్రైస్తవ సమాజంలో వాడికి ఎంత వాక్యం చెప్పినా వాడికి అవసరం లేదు, వాడు కిందన పడిపోవాలి, అది కావాలి మెయిన్.
ఆ పాస్టర్ గారు పవర్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వీడు కింద పడడం ద్వారా తెలుస్తుంది. ఒక వ్యక్తి కిందన పడడం వల్ల పవర్ ఉందా లేదా తెలియడం అది కొంతవరకే. దాన్ని ఏమి నేను విమర్శించడం లేదు. దేవుని శక్తి ఒక వ్యక్తిని తాకినప్పుడు ఆ ప్రభావానికి క్రిందన పడిపోయే వాళ్ళు ఉంటారు. ఆయన ఎవరో దేవుని సేవకులు ఒక ఆయన హైదరాబాద్ ఎక్కడికో వచ్చారు కొత్తగా వేరే ప్రాంతం నుంచి. ఇక్కడ ప్రముఖ హీలింగ్ గిఫ్ట్ ఉన్నటువంటి సేవకులందరూ వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రభావంతో కిందన పడిపోయారు. దాన్ని పెద్ద హల్చల్ చేస్తున్నారు. అంత విమర్శించవలసిన అవసరం ఏమీ లేదు అండి. డీజెస్ దినకరణ గారు, బెనిహిన్ గారు ఇద్దరు కలిపి ఒకే స్టేజ్ మీద దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడం చూశాను ఒకసారి. ఇద్దరు వర్షిప్ చేస్తూ 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 దేవుని ప్రభావం వాళ్ళు తాగితే వాళ్ళు ఇద్దరు పడిపోయారు కిందన. మరి ఇప్పుడు ఏం చెప్తాం? మరి బెనిహిన్ గారు ఇలా పెట్టి నెత్తిమీద చేవేడు తోసేస్తాడని కొంతమంది అనుకుంటారు. అసలు ముట్టుకోడు ఆయన. అందరూ అలా నిలబడితే ఇలా అంటాడు అంతే, చెయ్యి ఓపగానే దందని పడిపోతారు అందరూ. అది దేవుని ప్రభావం, అదొక సూచక్రియ అంతే అండి. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని ప్రభావం ఇక్కడ ఉంది అని కనుపరిచేటువంటి ఒక సూచక క్రియ. మొన్న ఎవరు అడిగారు, ఈ నెత్తిమే చేయబెట్టి తోసేస్తున్నారండి జనాల్ని అని. అలా తోసేసి వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను అలాంటి వాళ్ళని. అవతలోడు పడిపోకపోతే ఒక ఆయన నెత్తిమే చేయబెట్టి పడిపో పడిపో అంటున్నాడు, కోడెత్తున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పడిపో అన్న వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? ఒకసారి ఆయన ఎదురుగుండా ఒక ఆవిడ నిలబడి, ఏంటి అందరినీ తోసేస్తున్నాడు, పడిపోమంటున్నాడు, వదిలేయండి అంటున్నాడు, పట్టుకోవద్దు అంటున్నాడు, ఈ అంతేదో తేల్చేయాలని ఆయన్ని టెస్ట్ చేయడానికి వెళ్ళింది. ఆల్రెడీ ఆయనకి వివేచన వరం కూడా ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ అమ్మాయి మీద చెయ్యలేదు, ఇలా రెండు చేతులు కట్టుకుని. ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే జబర్దస్త్గా ఉంటుంది, అంత ఎత్తు ఉంటుంది, మంచి బలంగా ఉంటుంది ఆ అమ్మాయి. పేరు చెప్తే బాగోదు, అందుకే చెప్పట్లేదు. ఆ అమ్మాయికి అన్ని పరీక్షలే, అందరినీ పరీక్షిస్తుంది. ఇలా రెండు చేతులు కట్టుకున్నాడు ఆయన. చేతులు కట్టుకుని ఆ అమ్మాయికి అంత దూరంలో నిలబడి పని గాలి ఊదాడు, దబ్బును పడిపోయింది వెనక్కి. వెనకాల మన వాళ్ళు ఉండి పట్టుకున్నారు, లేకపోతే గుండు పగిలిపోయింది దెబ్బకి ఆవిడికి. ఈ పడిపోవడం లేవడం అనేది ఓ సూచక్రియ లాంటిది అంతే, దానికి పెద్ద విషయం ఏమీ లేదు. పడిపోవాలి తప్పకుండా, పడేసినోడే గొప్ప సేవకుడు అనే మైండ్తో చాలామంది ఉన్నారు. ఆయన పడైపోయిన వీళ్ళు పడిపోవడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. అటు ఇటు కూడా ఉన్నారు, దేవుని ప్రభావంతో నింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని శక్తి తాకినప్పుడు దురాత్మలు వాళ్ళ నుండి వెళ్ళిపోయినప్పుడు కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఏంటంటే సూచక క్రియలు. అద్భుతాలు, మహత్కార్యములు, సూచక క్రియలు, స్వస్థతలు, వీటిని వెతికేవారు కొంతమంది ఉంటే, కొంతమందికి ఇవేమీ అవసరం లేదు. ఈ సూచక్రియలు గారడీలు ఎందుకు సార్? మనకి నాలెడ్జ్ కావాలి, జ్ఞానము కావాలి. వాళ్ళు ఎవరంటే గ్రీసు దేశస్తులు. యూదులేమో సూచక్రియలు వెతుకుచున్నారట, వీళ్ళేమో జ్ఞానమును వెతుకుచున్నారట. ఈ రెండింటిని వదిలేసి పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. సిలువ వేయబడిన యేసు, అక్కడ యేసు అనే మాట అనలేదు, డైరెక్ట్గా యేసయ్యను ప్రకటిస్తున్నామని అనలేదు. సిలువ వేయబడిన యేసు, ఆ సిలువ మరణము ఒక మహత్కార్యము, ఒక సూచక క్రియ. ఎందుకు మహత్కార్యము, ఎందుకు సూచక్రియ అంటే, మరణమే లేనటువంటి, మరణానికి అతీతుడైన దేవుడు సిలువ మీద మరణించడం ఒక సూచక క్రియ. జ్ఞానం కావాలని అడుగుతున్నారు కదా.
మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఉంది సిలువలో వేలాడినటువంటి ఆ అనుభవము. జ్ఞానము అందులో నుండి దొరుకుతుంది. అందులో నుండి దేవుని సూచక క్రియలు మనకు కనబడుతున్నాయి. అదే సిలువ నువ్వు ఆశ్రయిస్తే నీకు శక్తిని ఉత్పన్నం చేసేటువంటి సాధనం అవుతుంది కనుక 18వ వచనంలోనేమో సిలువ దేవుని శక్తి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకానికి వెర్రితనం. 3 మేకులు పీక్కోలేనోడు అని వేళకోళం చేస్తున్నాడు. ఆయన అలా వేళకోళం చేశాడని చెప్పి ఆయన మీద మనం కోప్పడవలసిన అవసరం లేదు. ఆయన ఏ కోవలో ఉన్నాడంటే నశించుచున్న వారికి వెర్రితనము అన్నాడు. యేసయ్య సిలువలో ఉన్న శక్తి ఏంటో, యేసయ్య సిలువలో ఉత్పన్నమవుతున్న జ్ఞానం ఏంటో, సిలువలో ఆయన కనుపరిచిన ప్రేమ ఏంటో అర్థమైంది అని అంటే నీకు అర్థమైందంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడుచున్న గుంపులో ఉన్నావన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థం కాలేదు, విమర్శిస్తున్నాడు, తోలనాడుతున్నాడు, ఊరికనే గ్రామసింహంలాగా వాడు గర్జిస్తున్నాడు అంటే, గ్రామసింహంలాగా గర్జించడం అంటే ఏంటి? ఊరకుక్క. మళ్ళీ పెంచుకునే కుక్క కూడా కాదు అది. ఊరకుక్కలాగా బౌ 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 అని అరుస్తున్నాడు అనుకో, అంటే వాడిని మనం వెంటనే ఏమని నిర్ణయించాలి? నశించుచున్న వానికి వెర్రితనము అని వాడిని ఈ గుంపులో చేర్చుకుని మనం ఎక్కువ బాధపడవద్దు, రిప్లై కూడా ఇవ్వద్దు. అర్థమైందా? కొంతమంది ఆ ఊరకుక్కలకి ఊరికనే రిప్లై ఇస్తారు. అవసరం లేదు. దారిని పోతున్నప్పుడు కుక్క బౌ అందనుకోండి, ఏంటి నన్ను బౌ అన్నావు, ఆ శృతి బాగోలేదు. కుక్కకి ఏం తెలుస్తుంది సంగీతం? నువ్వు ఏ శృతులు చెప్పినా దానికి కుదరదు. అది కుక్కది. కుక్కలు కాబట్టే ఊరికే బౌ అని పడుతున్నారు. వీధుల్లో సువార్త ప్రకటిస్తే మత ప్రచారం చేయడం తప్పు కదా? తప్పని ఎవడు చెప్పాడు? రాజ్యాంగం చెప్పిందా? అసలు నువ్వు చేసే మతంలోనే ప్రచారం చేస్తున్నాను. నిన్న ఒకడు వచ్చి ఫటమని కారు అద్దం కొట్టాడు. ఏంట్రా బాబు అని చూస్తే, సార్ ఒక బుక్ కొనుక్కోండి అంటున్నాడు. ఏంటంటే భగవద్గీత. మనం కొనుక్కోమంటలేదు, ఊరికనే ఇస్తున్నాం. డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్పి బలవంతం చేస్తున్నాడు. అయినా మనం ఎందుకు నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అని అనవే. స్వేచ్ఛ ఉంది దేశంలో, అన్ని మతాలు సమానమే. ప్రతి మతము తాను నమ్మిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు. మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ కలిగిన దేశంలో ఉండి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి అనుకూలత కలిగినటువంటి దేశంలో మనం ఉండి మనకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తాం, నచ్చలేని దాన్ని విడిచిపెడతాం. ఇదేదో ఘాతకమైనట్టు, పాపమైనట్టు పెద్ద ఇష్యూ చేసి దీని గురించిన వివాదాలు చేస్తున్నారంటే వాడు నశించుచున్నటువంటి గుంపులో ఉన్నాడు. రక్షింపబడుచున్నవాడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సిలువను గూర్చి వ్యతిరేకంగా మాట్లాడు. వాడు మనోనేత్రాలు గుడ్డివైపోయాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదంతా దేవుడు మనలను ప్రేమించి చేసినటువంటి యజ్ఞము. 2000 సంవత్సరాల క్రిందట సిలువ కొయ్యపై యేసునాథుడు మరణించింది మనలను ప్రేమించి. ఏ ప్రేమతో అయితే సిలువ ఎక్కాడో, ఏ ప్రేమతో అయితే పవిత్రమైన పరిశుద్ధమైన తన రక్తమును కార్చాడో, ఆ ప్రేమ ఆగిపోలేదు. ఆ ప్రేమ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టలేదు. ప్రేమించుచు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా మనలను ప్రేమిస్తూ ఉన్నందుకే ఇంకా మనం లైవ్ కాకుండా ఉన్నాం. ఆయన ఇంకా మనలను ప్రేమిస్తూ ఉన్నందుకే ఈరోజు బ్రతికి కట్టగలుగుతున్నాం. ఆయన ఇంకా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ కుక్కల్లాగా వీళ్ళు మొరుగుతున్నా సరే వాళ్ళకి ఏ రోగం రాకుండా, ఏ శాపం, ఏ ఉగ్రత ఇంకా రాకుండా ఇంకా టైం పెంచాడు అంటే అది దేవుని ప్రేమ సుమ.
మా గొప్పతనం అనుకుని ఎర్రవీగుతున్నారు. ఎర్రవేక్కండ్రా బాబు. ఒక రోజున ఆయన ద్రాక్షల తొట్టి తొక్కినట్టు తొక్కబోతున్నాడు. అది ఏంటంటే ప్రతిదండన దినము. దాన్ని తాళగలిగిన వాడు ఎవడున్నాడు? పూర్వకాలం ద్రాక్ష పళ్ళన్నీ ఒక గానుగల వేసి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆ గానుగలోకి ఎక్కి కసపిస తొక్కుతూ ఉండేవారట ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష పళ్ళు గానుగులేసి తొక్కినట్టు తొక్కేస్తాడు ఒకరోజు. జాగ్రత్త. ఈరోజు ప్రగల్భాలు పలికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి నేను ఏదో సాధించాను అనుకుంటున్నారు. చూడు, దేవుని ప్రతిదండనం తట్టుకోలేరు. ప్రేమ నీకు లోకువైతే ప్రతిదండన నీకు ఖాయమవుతుంది. జాగ్రత్త. ప్రేమను నువ్వు లోకువ చేస్తే ప్రతిదండనే నీకు. ప్రేమను నీవు గ్రహిస్తే నీకు ప్రతిఫలముగా సింహాసనం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదండన కావాలా? సింహాసనం కావాలా? దేవుని ఉగ్రత కావాలా? దేవుని బహుమానం కావాలా? ఇది ఎంచుకునే సమయం ఇదే. చచ్చేకి చూద్దాంలేండి అని అనొద్దు. బ్రతుకుంటుండగానే చూడాలి. బ్రతుకుంటుండగానే నువ్వు డిసైడ్ అవ్వాలి. సిలువను అర్థం చేసుకుని సిలువ ప్రేమను గ్రహించినటువంటి ప్రతి వ్యక్తి మరొక విషయం గ్రహించాలి. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రేమించుతూనే ఉన్నాడు. ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడట? మనం చదువుకున్న మూలవాక్యంలోనికి రండి. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి ఏం చేస్తున్నాడు? ఆయన విడిపిస్తూనే ఉన్నాడు. పాపముల కొరకు సిలువలో యజ్ఞమైన యేసు ఆయన ఏం చేస్తున్నాడంటే కడుగుతూ ఉన్నాడట. పాపాలను ఏం చేస్తున్నాడు? విడిపిస్తూ ఉన్నాడనంటే కడుగుతూ ఉన్నాడని చెప్తూ పెట్టరా నాయన నువ్వు. అక్కడ క్రిందన ఉంది చూడండి, పుట్నోట్లో ఏంటి, పాపముల నుండి మనల్ని ఏం చేస్తున్నాడంటే కడుగుతూ ఉన్నాడు. కడిగిన వానికి, విడిపించినవాడు, కడిగినవాడు. పాపమనే చెరలో నుండి విడిపించాడు. పాపమనే పంకిలమును కడిగి వేశాడు. కడుగుతూ ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి వదిలేదు. సిలువ రక్తమును ఆశ్రయించిన ప్రతిసారి ఆయన తన పరిశుద్ధమైన రక్తము చేత నిన్ను శుద్ధునిగా చేస్తున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు బల్ల ముందుకు వచ్చి ప్రభు బల్లను సమీపించేటువంటి సమయాన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధినిగా చేయి. ఈ ప్రార్థన చేయకుండా ఎవరు కూడా ప్రభు బల్ల దగ్గరికి రాకూడదు. దేవుని దగ్గర శుద్ధీకరణ ఆశ్రయించాలి. శుద్ధీకరణ కోరుకోవాలి. దేవుని శుద్ధీకరణ కోరుకున్నప్పుడు దేవుడు నిన్ను శుద్ధి చేసేది దేన్ని బట్టి తెలుసా? తన ప్రేమను బట్టి. ప్రేమ చేతనే కడుగుతున్నాడు. చిన్నపిల్లలు పాలు తాగే బిడ్డ పక్క తడుపుతాడు. అప్పుడు తల్లి ఒక లాఠీ కర్ర తీసుకుని లేకపోతే ఒక బెత్తం తీసుకుని, బుద్ధి ఉందా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయొచ్చా? వాష్రూమ్ ఎందుకు ఉంది మనకి? వాష్రూమ్కి వెళ్ళాలని తెలియదా నీకు? బుద్ధి లేని గాడిద. మనం ఏమన్నా అజ్ఞానంలో అనాగరికులమా? నాగరికులం. ఎంత ఖరీదైన పరుపు ఇది. ఈ పరుపు పాడు చేస్తావా బుద్ధిహీనురాలా అని బెత్తం ఇచ్చుకుని కొట్టింది అనుకోండి, ఆ తల్లి మెంటల్దై ఉండాలి. మెంటల్ తప్ప ఇంకెవరు చేయరా పని. పక్క తడపగానే అర్ధరాత్రి అయినా సరే గుడ్డ మార్చి చలికి వణిగిపోకుండా బిడ్డను హత్తుకుంటుంది తల్లి.
తిండి త్యాగం చేస్తుంది, నిద్ర త్యాగం. పెళ్ళి కాకముందు సోమరపోద్ది, 9 అయ్యే వరకు లెగదు, అన్నీ వాళ్ళ అమ్మే చేసి పెడుతుంది. కానీ పెళ్ళయి ఒక బిడ్డను అన్నదనుకోండి, ఇంక ఎన్ని జాగ్రత్తలు వచ్చేస్తాయో. అర్ధరాత్రి అన్నా నవరాత్రి అన్నా ఇంకేమీ లేదు, బిడ్డ పాలు కని కుయ్ అన్నదనుకోండి, టక్మని లేచి బిడ్డకు పాలు ఇస్తుంది. పక్క తడిపితే పక్క మారుస్తుంది. ఇప్పుడంటే డైపర్లు గీపర్లు వచ్చాయి, ఇంతకుముందు ఏడు చిన్న గోసిగుడ్లు ఎట్టుకోరు. ఆ గోసిగుడ్లన్నీ పులుంకోవాలి, మళ్ళీ పొద్దుటే ఆడు పాడు చేస్తే ఆ గోసి ఎప్పుడు ఊడిపోద్దో, బెడ్షీట్ మీద పడిపోతే బెడ్షీటు గోసీలు అన్నీ ఉతుక్కోవాలి. వెనకాల చేసేవాళ్ళు ఉంటే సరే, చేసేవాళ్ళు లేకపోతే బాల్యంతరాలే చేసుకుండి నానా యాతన. ఈ యాతనకు తోడేటని నీళ్లు దొరికేవి కాదు. ఇప్పుడంటే ఇంటింటా కుళాయిలు, ఏదో కాస్త కోస్త నీళ్ళు అనేవి దొరుకుతున్నాయి. నీళ్లు దొరకని టైం నెత్తి మీద బిందెట్టుకుని 3-4 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుని వీడు గుడ్లన్నీ పాడు చేస్తే, ఏరా ఏమనుకుంటున్నారా, ఏళ్ళకోలం కనపడుతున్నావా, మాటికి దూటికి వెళ్తున్నావు అని చెప్పి కొడతుంది ఆ తల్లి. ఇంత నలిగిపోయినా సరే అండి, పక్క పాడు చేయగానే సంతోషంగా, అదేదో పాకి పని చేయడానికి నేను పుట్టానన్నట్టు. ఎవరన్నా శుభ్రంగా ఉన్న పిల్లల్ని ఎత్తుకుంటారా? ఇల్లు ఆడవాళ్ళే, ఇల్లు పిల్లల్ని కన్నా తల్లిలే. వీడు కానీ పాడు చేసాడు అనుకోండి, వీడు రెండో నెంబర్ కానీ ఒకటో నెంబర్ కానీ వాళ్ళ అమ్మని పిలుతారు, వాళ్ళ అమ్మేది రామి అమ్మాయి మీ అబ్బాయి తీయచ్చు కదా, తీరు బిడ్డ ముద్దు కానీ ఇది ముద్దేటి సార్ మనకి అని చెప్పి పక్కకు దోసేస్తారు. కానీ తల్లికి మాత్రం ఏ మాత్రం విసుపు ఉండదు, చిరాకు ఉండదు. ఏంటో మరి ఆ మాతృత్వము, మాతృప్రేమ అనేది దేవుడు ఎలా డిజైన్ చేసాడో తెలీదు. బిడ్డను కనలేనంతసేపు, నవమాసాలు మోయినంతసేపు, ఎవరైనా పిల్లలు నెంబర్ 2 చేశారనుకోండి, వీళ్ళకి వాంతి వచ్చేది, బయటికి వెళ్ళిపోయి మొత్తం సిరాకు పడిపోతారు. అలాంటిది కడుపును పుట్టిన బిడ్డ పిసికేస్తాడు ఒక్కోసారి. పాపం ఆడికి ఏం తెలుసు, అప్పుడే పాకే టైం అది. నెంబర్ 2 అయిపోగానే నెంబర్ 2ని తీసుకుని స్నో రాసుకున్నట్టు రాసుకుంటాడు. ఎవరో అనుకో చూడకండి, మన అందరం అదే లెక్కల నుంచి వచ్చిన వాళ్ళమే. అప్పుడు వీడియో కెమెరాలు ఉండి వీడియో తీస్తే రోజు చూసుకుంటే మన మీద అసహ్యం అవుతుంది. పిసికేసుకుంటుంటే మళ్ళీ అమ్మ వచ్చి శుభ్రంగా ఒక దెబ్బన్న కొడుతుందా? మన సైడ్ గోదావరి జిల్లాలో ఒక మాట, గోతులో వాడా అని ఒక దెబ్బేసి స్నానం చేయింతుందా? నవ్వుతుంది తల్లి. అరే నా బంగారు కొండ. ఏం బంగారం? రోతల కొండలాగా ఉన్నాడు. రోతల కొండలాగా ఉన్నా సరే బంగారం, నా బంగారం. కొంచెం ఎదిగిన తర్వాత సీముడి పాము వేసుకుని, సీముడి ఇలాగ కొంతమందికి ముక్కోలు తుమ్ములాగా అలా కారుతానే ఉంటుంది, అది ఒరిసిపోతుంది. ఒరిసిపోయి నోట్లోకి వెళ్ళిపోయి నాకెత్తా ఉంటాడు. మొత్తం సొల్లు మొత్తం అంతాడు, మొహం నిండా మూతి నిండా. అమ్మ చూసింది అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? 4 మొట్టుకెళ్ళి మొట్టి ఏమీ చేయదు. మొట్టుకెళ్ళి మొట్టడం లేదు, ఏమీ లేదు. వాడిని శాపంతో ఉన్నట్టు తోమి శుభ్రం చేసి వాడికి పౌడర్ రాసి పాత గోసి తీసి కొత్త గోసి పెట్టి వాడు బోసి నవ్వులు నవ్వుతుంటే, నా బంగారమే, నా తల్లే, నా చిట్టే, ఇంకా అమ్మకి ఇంక ఏది కనపడదు, ఆ ఒళ్ళో ఉన్న బిడ్డే కనపడుతుంది. మన సంఘంలో కూడా పిల్లల్ని కన్నా తల్లులకి పిల్లలు ముద్దాడుకుంటారు, వాక్యం పెట్టిపోతుంది అనవసరాలకి. పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళకి అనవసరం. ఎంతసేపు వీళ్ళ దృష్టి దేని మీద ఉంది? ఒళ్ళో ఉన్న బిడ్డ మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పక్షులన్నీ ఒక చోట ఉంచకండి అమ్మా. ఆ చిలకలన్నీ ఒక్కొక్క చిలకను ఒక చోట పెట్టండి. కొంచెం విడదీస్తే హల్లెలూయా, హల్లెలూయా. ఒడిలో ఉన్న బిడ్డ మీదే తల్లి దృష్టి ఉన్నట్టు నీ మీదే ఆయన దృష్టి ఉంది. గనుకనే కడుగుతున్నాడు, గనుకనే శుద్ధి చేస్తున్నాడు.
ఆయన నీ మీద ఉగ్రత చూపి నీవు లయమైపోయేలా చేయకుండా, నా కొబ్బరికాయ కొట్టరా నీ లారీ తిరగొడెత్తాను అనే ఉగ్రత ఏమి ఉండదు. మొన్న ఎవడో అంటాడు, విలియమ్స్ వారు చెప్తుంటే అక్కడ అంటాడు, దమ్ముంటే ఇక్కడి నుంచి ఒక లారీని కొబ్బరికాయ కొట్టకుండా తీసుకెళ్ళమనండి, ఏమవుతుందో? దెబ్బకి లారీ తిరగబడిపోద్ది. ఓరి నాయన, నా దేవుడు అలాంటోడు కాదురా బాబు. చంటి బిడ్డ పట్ల తల్లి చూపిన ప్రేమ కంటే అధికమైన ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. ఆ ప్రేమను అర్థం చేసుకున్నవాడు పాపం చేయడానికి ఇష్టపడ్డు. దేవుని ప్రేమ అర్థం కాలేనంత కాలము నువ్వు మరల తప్పు చేస్తూనే ఉంటావు. కానీ ప్రేమ అనేది అర్థమైతే తప్పు చేయడానికి మనసు రాదు, దేవుణ్ణి దుఃఖపెట్టడానికి మనసు రాదు. ఏం సార్ ప్రపంచం అంతా మార్చేస్తున్నారు క్రైస్తవులు అంటే, మార్చడం కాదురా బాబు, దేవుడి ప్రేమ తాకుతుంది అంతే. దేవుని ప్రేమ మనుషులను దర్శించినన్నాడు, ఆ ప్రేమను మనుషులు అర్థం చేసుకున్నన్నాడు, ఆటోమేటిక్గా ఆ ప్రేమకు బానిసలైపోతారు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది ఓఫీర్ మినిస్ట్రీస్లో జీతాలు ఉంటాయా? ఓఫీర్ మినిస్ట్రీస్లో ఇస్తారా? కొంతమందికి ఎంతసేపు ఇస్తారా జలగకు ఇమ్ము అనే పిల్లలు ఉన్నట్టు కొంతమందికి ఇవ్వడమే. మరి జీతాలు ఇవ్వకుండా మీరు ఆయన దగ్గర ఎందుకుంటున్నారంటే, ఓరు పిచ్చోడా, జీతాలు కాదురా, ప్రేమ పంచాడు. ప్రేమ అంతే. మనం డబ్బులు ఖర్చుపెట్టుకుని ఆయన పేరు పెడతాం, ఎందుకనంటే ప్రేమను బట్టి. ప్రేమ ఎంత దూరం అన్నా తీసుకెళ్తుంది. ప్రేమ ఎంత త్యాగమైనా చేసేలా చేస్తుంది. ఎంత త్యాగం అంటే, సింహాసనమే విడిచిపెట్టి సిలువను కోరుకునేలా చేసి సిలువలో కార్చిన రక్తంతో ప్రతిరోజు కడిగేలా చేస్తుంది. అది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమను గ్రహించినప్పుడు మరల దుఃఖపెట్టాలనుకో. డ్యూటీ వేరు, ప్రేమ వేరు. ఇది డ్యూటీ కాదు క్రైస్తవ్యం అంటే. ప్రేమ మార్గము. ప్రేమే ఒక వ్యక్తిని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది. కొంతమంది షరతులు, అగ్రిమెంట్లు అండ్ కాపురాలు చక్కబెట్టుకోవడానికి అగ్రిమెంట్లు అనేది అన్నీ కూడా కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ ఏంటంటే, కాపురాన్ని నిలబెట్టేదైనా, సంఘాన్ని కట్టేదైనా, ఒక వ్యవస్థను నిర్మించేదైనా దేని మీద ఆధారపడి ఉంది? ప్రేమ మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కడిగి ముత్యముగా మార్చి ఏం చేస్తున్నాడంటే, తన తండ్రికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాడట. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని శుద్ధి చేయడం వెనుకున్న రహస్యం ఏమి స్వార్థంతో కాదు, మనల్ని దేవుని రాజ్యంగా చేయడానికి, మనల్ని దేవునికి యాజకులుగా చేయడానికి. పాపులమై దేవుని దుఃఖపెట్టే స్థితిలో ఉన్నటువంటి మనలను దేవునికే ఒక యాజకులుగా, దేవునికే ఒక రాజ్యముగా మలచడమే దేవుని ప్రేమలోని స్వార్థం. ఏదో ఆయనకేదో కలిసి వస్తుందని కాదు. కొంతమంది ఆవును పెంచుతారు, గేదెని పెంచుతారు. గేదెని ఆవుని ఎందుకు పెంచి దానికి గడ్డేశారంటే, వాళ్ళకి తెలుసు దాని పాలు ఇస్తుంది. మేకలను పెంచుతారు. ఎందుకు పెంచుతారు? అమ్మా, మటన్కి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని, ఏదైనా లాభం ఉంటేనే చేస్తారు ఏదన్నా. కానీ దేవుడు మాత్రం ఏ లాభము ఆశించలేదు. ఇంకా మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలనుకున్నాడే తప్ప ఏ లాభము, ఏ స్వార్థము లేనిది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. పొలంలో విత్తనాలు చల్లామంటే ఎందుకు చల్లుతాం? మరలా మనకు పంట చేతికి వస్తుందని ఒక ఆశ అనేది ఉంది. మన నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించిన ప్రేమే యేసయ్య ప్రేమ. ఈ పూట ప్రభు బల్లను సమీపించే ముందు ప్రతి ఒక్కరూ ఆ ప్రేమను గ్రహించి, ప్రేమమూర్తి యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడి, నన్నెంతగా ప్రేమించిన యేసయ్య, నిన్ను ప్రేమించి నీ కొరకు జీవిస్తానని ఒక నిర్ణయం చేసుకుంటేనే మనం ధన్యులం అవుతాం. ఆ పని చేద్దాం రండి. మోకరించండి.
దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ మనం ప్రార్థన చేద్దాం.